అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి సాగుకు అనువైన చిరుధాన్యపు పంటలు, సాగు మెలకువలు, తేనెటీగల పెంపకం విశేషాలు, లభించే ఉప ఉత్పత్తులు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మారుతున్న కాలంతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం మీద శ్రద్ధ పెరిగింది. దీంతో చిరుధాన్యాల విస్తీర్ణం క్రమేణా పుంజుకుంటోంది. చిరుధాన్యాల్లో ప్రధానంగా వాడుకలో ఉన్నవి సజ్జ, జొన్న, రాగి, కొర్రలు. వీటిని గింజ కోసమే కాకుండా పశుగ్రాసం కోసం కూడా వేసుకుంటూ ఉంటారు. వీటిని ఖరీఫ్, రబీ, వేసవి కాలాల్లో సాగు చేసుకునే వీలుంటుంది. వేసవి పంటగా వేసుకోవడానికి జనవరి, ఫిబ్రవరి మాసాలు అనుకూలమైనవి. వేసవి కాలంలో సాగు చేసుకోదగ్గ చిరుధాన్యాలు, సాగులో పాటించాల్సిన మెలకువలను వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఝాన్సీ రాణి. వేసవికి అనువైన చిరుధాన్యాల పంటలను చూసినట్లయితే కనుక సజ్జ, రాగి, కొర్ర అన్నవి చాలా అనుకూలమైనవి. రకాలు, విత్తన లభ్యత చూసినట్లయితే సజ్జలో సూటి రకాలు ABV 04 మరియు ధనశక్తి అనే రకాలు ఉన్నాయి. అదేవిధంగా రాగిలో ఇప్పుడు వేసవి కాలంలో మనము స్వల్పకాలిక రకాలు వేసుకోవాలి, అంటే 90 రోజులు 100 రోజుల్లో వచ్చే పంటలను వేసుకోవాలి. కాబట్టి పాలెం నుంచి 2 రకాలు ఉన్నాయి, మారుతి మరియు PRS2 అనే రకాలు. తర్వాత కొర్ర పంటలో ఆసక్తి ఉన్నవాళ్ళు కూడా నూతనంగా విడుదలైన రకాలు గరుడ, రేనాడు, లేకపోతే పాత రకమైన SIA 3156, వీటిల్లో ఏదో ఒక రకం, అంటే విత్తన లభ్యతను బట్టి ఏదో ఒక రకాన్ని తెచ్చుకొని రైతులు సాగు చేసుకోవచ్చు. సజ్జలో చూసినట్లయితే కనుక సజ్జను గింజల కోసమే కాదు, పశుగ్రాసం కోసం కూడా రైతులు వినియోగిస్తారు. కావున మీరు మామూలు సజ్జనే కాకుండా పశుగ్రాస సజ్జను కూడా వేసుకోవచ్చు. సాగు వివరాలు చూసినట్లయితే నేలను బాగా పొడిగా దుక్కి చేసుకొని నేరుగా, అంటే సాళ్ళలాగా చేసుకొని మనం సజ్జను విత్తనాలు వేసుకోవచ్చు. ఈ సాళ్ళ పద్ధతిలో అయితే కనుక సాలుకి 30 సెంటీమీటర్లు ఎడముంచి, మొక్కకి 15 సెంటీమీటర్ల ఎడముంచి విత్తుకున్నట్లయితే ఎక్కువ మొక్కల సంఖ్య వచ్చి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఇట్లాగ సాళ్ళు చేసుకోలేని వాళ్ళు వెదజల్లి కూడా ఈ సజ్జ పంట నాటుకోవచ్చు. అదేవిధంగా ఈ రాగి, కొర్ర తదితర చిరుధాన్యాల పంటలను కూడా ఈ సాళ్ళ పద్ధతిలోనూ లేకపోతే వెదజల్లే పద్ధతిలోనూ, అంటే రైతు అనుకూలతను బట్టి ఏ పద్ధతిలో అయినా నాటుకోవచ్చు. ఈ పంటలన్నిటికి కూడా విత్తన మోతాదు చూసినట్లయితే ఎకరానికి 2 కేజీలు. అట్లా కాకుండా వెదజల్లే పద్ధతిలో వేసుకోవాలి అనుకున్న వాళ్ళు 4 కేజీలు విత్తనాన్ని పెంచి వేసుకోవాలి. తర్వాత ఎరువుల యాజమాన్యం చూసినట్లయితే నాటిన వెంటనే ఎకరానికి 1 బస్తా DAP వేసుకొని 1 బస్తా పొటాష్, ఈ రెండింటిని కలిపి నాటిన వెంటనే వేసుకోవాలి. ఆ తర్వాత పంటకు పైపాటుగా, అంటే పంట విత్తిన 30 రోజులకు యూరియాని పైపాటుగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల రెండవ దఫా నత్రజనిని కూడా మనం పంటలకు అందించినట్లుగా అవుతుంది. ఈ విధంగా ఎరువుల యాజమాన్యం, అంటే కొద్దిపాటి ఎరువుల యాజమాన్యం చేసుకొని మనం ఈ చిరుధాన్యాలను సాగు చేసుకోవచ్చు.
ఈ చిరుధాన్యాలన్నీ కూడా ఈ వేసవి పంటలో చాలా అనుకూలమైనదని ఎందుకు చెప్తున్నామంటే ఈ అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే పంటలు కాబట్టి ఈ వేసవికి అనుకూలం అనేవి చెప్తున్నాము. అయినప్పటికీ కూడా పంట కీలక దశల్లో ఒక 3 కీలక దశలు ఉంటాయి. అంటే పూత దశ, తర్వాత గింజ ఏర్పడే దశ, పాలు పోసుకునే దశల్లో ఒక 2-3 కీలక దశల్లో మాత్రం అవసరమైనంత మేరకు మనము నీటిని అందించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా నీటి యాజమాన్యం చేసుకున్నట్లయితే ఈ పంటలను బాగా సాగు చేసుకోవచ్చు. ఆ తర్వాత వీటిలో సస్యరక్షణ చూసినట్లయితే ఈ వేసవి కాలంలో అంతగా చీడపీడలు కూడా ఈ పంటలకు అంతగా రావు. ఒకవేళ వచ్చినా కూడా కొన్ని ముఖ్యమైన చూసినట్లయితే రాగిలో కానీ ఈ కొర్రలో కానీ గులాబీ రంగు పురుగు అనేది మనం ఎక్కువగా గమనిస్తాము. ఈ గులాబీ రంగు పురుగు కనుక వచ్చినట్లయితే కొరాజన్ అనే మందుని 0.3 ml పర్ లీటర్కు కలిపి పిచికారీ చేసుకుంటే దీన్ని నివారించుకోవచ్చు. ఈ విధంగా మనము కొన్ని చిన్నపాటి యాజమాన్య పద్ధతులు పాటించి ఈ పంటలను ఈ వేసవిలో సాగు చేసుకోవచ్చు. మనం తీసుకునే ఆహారంలో తేనెటీగల పాత్ర ఉందన్న సంగతి మీకు తెలుసా? అవునండి, తేనెటీగలు ప్రత్యక్షంగా తీయని తేనెను ప్రసాదించడమే కాదు, పరోక్షంగా పరపరాగ సంపర్కంలో సహాయపడటం ద్వారా పంట దిగుబడిని పెంచుతున్నాయి. అందుకే వీటిని రైతు నేస్తాలంటారు. పువ్వుల నుంచి మకరందాన్ని సేకరించే తేనెటీగలు మనకు తేనెనే కాదు, మరో 5 రకాల ఉప ఉత్పత్తులను అందిస్తాయి. తేనెను సూపర్ ఫుడ్గా, మిరాకిల్ ఫుడ్గా చెబుతారు. ఎందుకో తెలుసా? సహజపరమైన తేనెల్లో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీవైరల్ గుణాలు, యాంటీ మైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, క్లోరిన్, ఇనుము వంటి పోషకాలు ఉన్నాయి. ఇన్ని ఔషధ గుణాలు, పోషకాలు ఉండబట్టే తేనెకు, తేనెటీగల పెంపకం ద్వారా లభించే ఇతర ఉత్పత్తులకు ఔషధ, సౌందర్య సాధనాల పరిశ్రమల్లో గిరాకీ పెరుగుతోంది. అనేక మంది ఔత్సాహికులు తేనెటీగల పెంపకాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. అసలు తేనెటీగల్లో ఎన్ని రకాలుంటాయి, వాటి జీవిత చక్రాలు, అవి పెంచే బాక్సుల భాగాలు, వీటి నుంచి లభించే ఉప ఉత్పత్తులు మానవాళికి ఎలా ఉపయోగపడుతున్నాయి వంటి ఆసక్తికరమైన విషయాలన్నింటినీ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని అఖిల భారత సకశేరుక చీడపీడల యాజమాన్య ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి సునీత నుంచి ఈరోజు తెలుసుకుందాం రండి. మరి తేనెటీగలు శ్రమజీవులు. ఇవి మొక్కల్లో పరపరాగ సంపర్కంలో పాల్గొని మనకు అధిక దిగుబడులు సాధించడంలో ఉపయోగపడతాయి. అదేవిధంగా వైవిధ్యంలోనూ, జీవ సంరక్షణలోనూ, అడవులను సంరక్షించడంలోనూ కూడా ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ తేనెటీగల పెంపకం అనేది శ్రమతో కూడినది కాదు, ఆర్ట్ అండ్ స్కిల్తో కూడిన పని. కాబట్టి ఇది ఆడవారు, అదేవిధంగా గృహిణులు, నిరుద్యోగ యువత, గ్రామీణ యువత దీన్ని ఆదాయ వనరుగా కూడా ఎంచుకోవచ్చు. మన దేశంలో 4 రకాల తేనెటీగలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 4 రకాల్లో మనకు కొండ తేనెటీగలు, అదేవిధంగా ఎపిస్ ఫ్లోరియా అనే చిన్న తేనెటీగలు, ఇవి మనకు పెంచడానికి అనువైనవి కావు. మనం పెంచుకోవడానికి అనువైనవి ఎపిస్ మెల్లిఫెరా, ఇది ఇటాలియన్ బీ అంటారు. అదేవిధంగా ఎపిస్ సెరెనా, ఈ ఎపిస్ సెరెనా ఇండియన్ బీ అంటారు. ఎపిస్ సెరెనా నుంచి మనము ఒక్కొక్క సంవత్సరానికి 1 బాక్స్ నుంచి 5 కేజీల తేనెను మాత్రం పొందవచ్చు. కమర్షియల్గా ఎక్కువగా పెంచడానికి అనువైనవి ఎపిస్ మెల్లిఫెరా పెద్ద తేనెటీగలు. వీటి నుంచి మనకు దాదాపు సంవత్సరానికి 40 కిలోల తేనెని 1 బాక్స్ నుంచి పొందవచ్చు. ఇది ఎపిస్ మెల్లిఫెరా బీ హైవ్ అండి. దీన్ని టాప్ కవర్ అంటారు. ఇది ఇన్నర్ కవర్, ఈ విధంగా ఉంటుంది ఇన్నర్ కవర్. ఈ విధంగా మనకు 1 బాక్స్లో వచ్చేసి దాదాపు 8 నుంచి 9 ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి. దీన్ని షుగర్ ఫీడర్ అంటారు. మనకు వాటికి మకరందం అనేది దొరకనప్పుడు మనం ఇందులో షుగర్ సొల్యూషన్ అనేది వేసుకుంటాము. దీన్ని ఫీడర్ అని అంటారు. ఈ ఎల్లో కలర్లో ఉన్నది ఫీడర్ అంటారు. ఈ విధంగా ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి. ఈచ్ ఫ్రేమ్లో మనకి దాదాపు ఒకవైపు వచ్చేసి దాదాపు 2000 వరకు ఉంటాయి, 2 వైపులా కలిపి 4000 ఉంటాయి. అయితే ఇవి సంఘజీవులు, ఇవి కాలనీలలో నివసిస్తాయి. 1 బాక్స్లో వచ్చేసి మనకు ఒకటే రాణి ఈగ ఉంటుంది. కొన్ని వందల సంఖ్యలో మగ ఈగలు ఉంటాయి. అదేవిధంగా వర్కర్ బీస్ ఉంటాయి. ఆ పాపులేషన్ బట్టి ఒక్కొక్క బాక్స్లో మనకు 20,000 నుంచి 40,000 వర్కర్ బీస్ ఉంటాయి. 1 బాక్స్లో వచ్చేసి మనకు ఒకటే రాణి ఈగ ఉంటుంది. ఈ ఒకటే రాణి ఈగ మనకు గుడ్లను పెట్టడం జరుగుతూ ఉంటుంది. మగ ఈగలు ఓన్లీ మనకు సంపర్కంలో పార్టిసిపేట్ చేస్తాయి. వాటి పని
సంపర్కంలో పార్టిసిపేట్ చేయడమే. అదేవిధంగా కూలీ ఈగలు ఉంటాయి. ఈ కూలీ ఈగలు మనకు రాణి ఈగకు అదేవిధంగా మగ ఈగకు ఫీడ్ చేయడము, అదేవిధంగా లోపల క్లీన్గా పెట్టుకోవడము, పుప్పడి అదేవిధంగా మకరందాన్ని సేకరించడానికి ఈ కూలీ ఈగలు సహాయపడతాయి. ఒకటే రాణి ఈగ ఎందుకు ఉంటుందంటే రాణి నుంచి ఒక రకమైన ఫిరమోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ ఫిరమోన్ని రిలీజ్ చేయడం వల్ల వర్కర్ బీస్ అన్నీ కూడా మనకు ఇదే బాక్స్లో నుంచి వెళ్ళిన కూలీ ఈగలు మళ్ళీ ఇదే బాక్స్లోకి రావడం జరుగుతుంది. ఇది ఎందువలన అంటే క్వీన్ నుంచి వచ్చే ఒక రకమైన వాసనను గ్రహించి అదే బాక్స్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక బాక్స్లో మనకు ఒకటే రాణి ఈగ ఉంటుంది. ఈ రాణి ఈగ జీవితకాలం వచ్చేసి దాదాపు 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇది ఒకసారి సంపర్కం జరిగిన తర్వాత దాని జీవితకాలం పాటు గుడ్లు పెట్టడం జరుగుతూ ఉంటుంది. రోజుకు 1500 నుంచి 2000 వరకు గుడ్లు పెట్టడం జరుగుతూ ఉంటుంది. దీనికి రాయల్ జెల్లీ అనే ప్రత్యేకమైన ఆహారం ఇవ్వడం వల్ల దీని యొక్క లైఫ్ స్పాన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా గుడ్లని పెట్టడానికి తగిన శక్తి అనేది లభిస్తూ ఉంటుంది. రాణి ఈగ అండి ఇది సైజులో పెద్దగా ఉంటుంది. దాని బాడీ మొత్తం రెక్కలతో కప్పివేయబడదు. చివర్లో చూడండి ఇట్లా అబ్డామెన్ ఫుల్గా కవర్ చేయబడదు, హాఫ్ వరకే కవర్ చేయబడి ఉంటుంది. సైజులో పెద్దగా ఉంటుంది రాణి ఈగ. వర్కర్ బీస్ వచ్చేసి దాదాపు 45 రోజులు మాత్రమే జీవిస్తూ ఉంటాయి. ఈ 45 రోజులు పక్క సైకిల్ అయిపోయిన తర్వాత మనకు ప్రతి 45 రోజులకు ఒకసారి మనము తేనెని ఇందులో నుంచి సేకరించవచ్చు. ఒకసారి ఒక బాక్స్ నుంచి 45 రోజులకు దాదాపు 5 కేజీల తేనెని మనము సేకరించవచ్చు ఒక బాక్స్ నుంచి. అది మొగ ఈగ అండి. దాని సైజులో పెద్దగా ఉంటుంది. మనకు రాణిగా పెద్దగా ఉంటుంది సైజులో అన్నిటికంటే. దాని తర్వాత మొగ ఈగలు ఉంటాయి. దాని తర్వాత వర్కర్ బీ. డ్రోన్ అంటారు, మొగ ఈగ లేదా పోతుటీగ అని అంటారు. కలర్ కూడా నలుపు రంగులో ఉంటుంది, ఈజీగా ఐడెంటిఫై. ఇవి మనకు ఒక బాక్స్లో వచ్చేసి 100ల సంఖ్యలో ఉంటాయి. 200 నుంచి 300 సంఖ్యలో ఉంటాయి. ఇది ఓన్లీ సంపర్కం మాత్రమే చేస్తూ ఉంటుంది, మిగతా ఏ పనులు చేయవు. ఈగలు రెక్కలు కొట్టుకుంటూ ఉంటుంది కదా, దీన్ని ఫ్యానింగ్ అంటారు. లోపల ఎన్విరాన్మెంట్ టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోవడానికి ఫ్యానింగ్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మన తేనెలోని మాయిశ్చర్ కంటెంట్ని కూడా తగ్గించడానికి ఈ విధంగా ఫ్యానింగ్ చేసి ఆ తేనెలోని మాయిశ్చర్ కంటెంట్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది. దీన్ని ఫ్యానింగ్ అంటారు. ఇక్కడ మనకి ఇట్లా పైకి ఇట్లా పెద్దగా కనిపిస్తుంది కదండి, అది క్వీన్ సెల్ అంటారు. అంటే అందులో నుంచి క్వీన్ ఒక క్వీన్ అనేది పెద్ద సైజు పెద్దగా ఉంటుంది కాబట్టి అది ఎమర్జ్ అయ్యే సెల్ కూడా పెద్దగా ఉంటుంది. దీనిలో 4 స్టేజ్లు ఉంటుందండి. ఎగ్, ఇది 2వ స్టేజ్ లార్వా. ఇక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది మీకు సి షేప్లో, దాన్ని లార్వా అంటారు. ఈ విధంగా ఇది కవర్ అయ్యింది చూడండి, ఇది దాన్ని ప్యూపా అంటారు. ప్యూపేషన్కి వెళ్ళినప్పుడు ఈ విధంగా సీల్ చేసుకొని ఉంటుంది. దాని తర్వాత మనకు అడల్ట్ అనేది వస్తుంటుంది. మొత్తం 4 దశలు ఉంటాయి ఇందులో. ఇది ఈ విధంగా ఉన్నదంతా కూడా మనం ప్రొపోలిస్ అంటామండి. ప్రొపోలిస్ తేనెటీగల నుంచి 6 రకాల ఉప ఉత్పత్తులు వస్తాయి. అందులో ఒకటి ఈ ప్రొపోలిస్ అంటారు దీన్ని. ఈ ప్రొపోలిస్ అనేది మనకు చెట్ల యొక్క జిగురు నుంచి, మొగ్గల నుంచి, చెట్ల యొక్క జిగురు నుంచి ఇది తీసుకొని వచ్చి ఎక్కడైతే గ్యాప్స్ ఉంటాయో ఆ గ్యాప్స్ని కవర్ చేయడానికి ఈ ప్రొపోలిస్ని యూజ్ చేస్తూ ఉంటుంది తేనెటీగలు. దీనికి యాంటీ ఫంగల్ అండ్ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అదేవిధంగా మనము టింక్చర్లో వాటిలో కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఎపిస్ మెల్లిఫెరాని పెంచుకునే బీ హైవ్ ఇది టాప్ కవర్, దీన్ని ఇన్నర్ కవర్ అంటారు. దీన్ని సూపర్ ఛాంబర్ అంటారు. ఇది సూపర్ ఛాంబర్, ఇది బ్రూడ్ ఛాంబర్. బ్రూడ్ ఛాంబర్లోని పాపులేషన్ ఎక్కువ అయినప్పుడు ఈ సూపర్ ఛాంబర్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ సూపర్ ఛాంబర్లో కూడా మనకి ఈ విధంగా మనము ఫ్రేమ్స్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. దీన్ని కోంబు ఫౌండేషన్ షీట్ అంటాము. ఈ కోంబు ఫౌండేషన్ షీట్ పెట్టడం వల్ల దీనికి బేస్ అనేది ఉంటుంది. దీనిపైన హనీబీ అనేది కోంబ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ బేస్ ఇవ్వకుండా మనము చేసినట్లయితే అది ఎక్కువ వ్యాక్స్ని ప్రొడ్యూస్ చేయవలసి వస్తుంది. అది ఎక్కువ ఎనర్జీని యూజ్ చేయాల్సి వస్తుంది. ఎక్కువ ఎనర్జీని యూజ్ చేయాలంటే మన హనీ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి మనం ఈ విధంగా మనం సిఎఫ్ కోంబ్ ఫౌండేషన్ షీట్ని ఇచ్చినట్లయితే దాని ఎనర్జీని మనం సేవ్ చేసి మనం ఎక్కువ హనీని పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ బ్రూడ్ ఛాంబర్కి అదేవిధంగా సూపర్ ఛాంబర్కి మధ్యలో మనము క్వీన్ ఎక్స్క్లూడర్ అనేది పెడతాము. ఈ క్వీన్ ఎక్స్క్లూడర్ పెట్టడం వల్ల ఏంటి అంటే క్వీన్ అనేది కిందనే ఉంటుంది, సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి క్వీన్ బ్రూడ్ ఛాంబర్లోనే ఉండి అక్కడే ఎగ్స్, లార్వా అండ్ ప్యూపేషన్ కిందనే జరుగుతూ ఉంటుంది. ఓన్లీ వర్కర్ బీస్ మాత్రమే పైకి వెళ్తాయి. ఈ వర్కర్ బీస్ పైకి వెళ్ళినప్పుడు
అందులో తేనె అనేది నిల్వ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం తేనెను సేకరించాలంటే సూపర్ ఛాంబర్లోని తేనెను మాత్రమే సేకరించాల్సి ఉంటుంది. ఈ బ్రూడ్ ఛాంబర్లోని తేనెని సేకరించవద్దు. ఎందుకంటే ఇందులో బ్రూడ్, ఎగ్గు, లార్వా, ప్యూపా అనేవి ఉంటాయి కాబట్టి అవంతా కూడా క్రష్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్రూడ్ ఛాంబర్లో తేనెని సేకరించవద్దు. ఎప్పుడూ కూడా సూపర్ ఛాంబర్లో నుంచి మాత్రమే తేనెను సేకరించాల్సి ఉంటుంది. ఇది ఎపిస్ సెరేనా బీస్, చిన్న తేనెటీగలు, ఇండియన్ తేనెటీగలు అంటారు. ఇదిగోండి ఇక్కడ పైన సీల్ క్లోజ్ చేసుకొని కవర్ చేసుకొని ఉంది కదా, అది సీల్డ్ హనీ అంటారు. ఇక్కడ అన్సీల్డ్ ఉంది చూడండి, కొన్ని క్లోజ్ చేయలేదు, అది అన్సీల్డ్ హనీ. ఇట్లా మనకు 75% సీల్ అయిన దాని నుంచి మాత్రమే హనీ సేకరించాల్సి ఉంటుంది. లేదంటే మనకు అది ఫెర్మెంటేషన్ అంటే మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫెర్మెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా 75% సీల్, మొత్తం ఇదంతా కూడా 75% కవర్ చేసుకున్న దాంట్లో నుంచి మాత్రమే తేనెను సేకరించాలి. తేనెను సేకరించేటప్పుడు ఈ పైన ఉన్న లేయర్ని మనము చాక్తో తీసేసి వ్యాక్స్ లేయర్ని ఎక్స్ట్రాక్టర్లో పెట్టి తేనెను సేకరించాల్సి ఉంటుంది. ఇక్కడ ఎగ్ లోపల వైట్ కలర్లో చిన్న గ్రెయిన్ లాగా ఉంటుంది, అది ఎగ్ అండి. ఈచ్ సెల్లో ఒక్క ఎగ్ మాత్రమే ఉంటుంది. వైట్ కలర్లో ఉంది, లోపల సి షేప్లో ఉంటుంది, అది లార్వా అంటారు. ఇది అంతా కవర్ చేసుకుంది ప్యూపా. ఇదేమో హనీ సీల్, ఇదేమో ప్యూపేషన్కి వెళ్ళింది. పోలెన్ కూడా ఉంది చూడండి ఇక్కడ ఎల్లో కలర్లో. ఈ తేనెటీగలను పెంచడం వల్ల రైతులకు అదనపు ఆదాయంతో పాటు వాళ్ళ యొక్క పంటల్లో పరపరాగ సంపర్కం జరిగి అధిక దిగుబడులు, అదేవిధంగా నాణ్యమైన దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో తేనెటీగల సంఖ్య విపరీతంగా తగ్గిపోతుంది. అధిక మోతాదులో రసాయనిక మందులు వాడడం వల్ల, అదేవిధంగా వాటి ఆవాసాలు లేకపోవడం వల్ల తేనెటీగల సంఖ్య అనేది తగ్గిపోతూ ఉంది. ఈ క్రమంలో మన భారత ప్రభుత్వము, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆత్మనిర్భర్ కింద టీపీ విప్లవము సాధించే దిశగా తేనెటీగల పెంపకాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ తేనెటీగల పెంపకం చేపట్టడానికి మన భారత ప్రభుత్వం నుంచి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మనకు రుణ సదుపాయాలు కూడా ఉన్నాయి. మనకు నాబార్డ్ వాళ్ళు, అదేవిధంగా కేవీఐసి నుంచి కూడా మనకు రుణ సదుపాయం పొందే అవకాశాలు, అదేవిధంగా నిమ్స్మీ వాళ్ళ నుంచి కూడా మనకు రుణ సదుపాయము పొందవచ్చు. అదేవిధంగా మా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగంలో ఈ తేనెటీగల పెంపకంకు సంబంధించిన శిక్షణా కార్యక్రమాలు కూడా 7 రోజుల శిక్షణా కార్యక్రమాలు, ఉచిత భోజన వసతి కల్పించబడుతూ ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలు కూడా ఇవ్వబడుతూ ఉన్నాయి. అదేవిధంగా అవగాహన కార్యక్రమాలు, డిస్ట్రిక్ట్ లెవెల్లో సెమినార్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ తేనెటీగల పెంపకం వల్ల మనకు 6 రకాల ఉప ఉత్పత్తులు వస్తాయని చెప్పాము. మనకు మొదటగా వచ్చేది తేనె. ఈ తేనె అనేది దివ్య ఔషధము. మనం ఆయుర్వేదంలోను, సిద్ధ వాటిలో కానీ మనము మందులతో పాటు వీటి మీడియంగా తీసుకుంటూ ఉంటాము. అదేవిధంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తేనె యొక్క వాడకము అధికంగా ఉంటుంది. 1 కేజీ తేనె వచ్చి మనం 400 నుంచి 600 రూపాయల వరకు కూడా పొందవచ్చు. తర్వాత ప్రోడక్ట్ వచ్చేసి మనకు మైనము. ఈ మైనం అనేది తేనెటీగలు మైనపు గ్రంథుల నుంచి స్రవించబడతాయి. ఈ మైనం నుంచి మనం కొవ్వొత్తులు, అదేవిధంగా సబ్బులు, లిప్ బామ్స్, ఫేస్ లోషన్స్ అలాంటి వాటిని తయారు చేయడంలో కూడా ఈ మైనము ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పుప్పడి అనేది ప్రోటీన్ సోర్సు. ఇది ప్రోటీన్కి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ ప్రోటీన్లో అధిక మొత్తంలో పోషకాలు కలిగి ఉండడం వల్ల ఈ మధ్య కాలంలో చాలామంది ఆహారంలో ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. ప్రొపోలిస్ అనేది యాంటీ ఫంగల్ అండ్ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది తేనెటీగలు చెట్ల యొక్క జిగురు నుంచి, అదేవిధంగా మొగ్గల నుంచి సేకరిస్తాయి. తేనె పెట్టెల్లో ఉన్న పగుళ్లను పూడ్చడానికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రొపోలిస్ని మనము డెంటల్ సమస్యలు ఉన్నప్పుడు పండ్లను పూడ్చడానికి ఉపయోగించే సిమెంట్లో కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా మౌత్ ఫ్రెషనర్గా కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత వచ్చేసి రాజా ఆహారము, రాయల్ జెల్లీ అంటారు. ఈ రాయల్ జెల్లీ అనేది మనకు వర్కర్ బీస్ అనేవి స్రవిస్తూ ఉంటాయి. ఇవి తేనెటీగలు, రాణి ఈగలకు తినిపించడం వల్ల రాణి ఈగ అనేది జీవితకాలము 2 నుంచి 5 సంవత్సరాల వరకు బతుకుతూ ఉంటుంది. కాబట్టి మనం కూడా ఈ రాజాహారం తీసుకున్నట్లయితే వార్ధక్యం అనేది రాదు. మనం కూడా యవ్వనంగా ఉండడానికి ఈ రాజాహారం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా కాస్మెటిక్స్ వాటిలో కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు.
అదేవిధంగా చివరిగా ఉప ఉత్పత్తి అయిన తేనెటీగల విషము. ఈ తేనెటీగల విషము వాటి రక్షణార్థము అవి వెనక స్టింగ్ అనేది ఉంటుంది. ఆ స్టింగ్ ద్వారా వాటికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు అవి కుట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ తేనెటీగల విషము మనకు కుట్టడం వల్ల ఆర్థరైటిస్, అదేవిధంగా కీళ్ళ సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ తేనెటీగలను కుట్టించుకోవడం వల్ల కూడా వాటి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తేనెటీగల విషం యొక్క 1 గ్రాము ధర వచ్చేసి 7,000 ఉంటుంది. అదే 1 కిలో వచ్చేసి 70 లక్షల వరకు కూడా రేట్ ఎక్కువగా ఉంటుంది. ఈ తేనెటీగల విషంను సేకరించి సిరంజిలు తయారు చేసి వాటి ద్వారా మనము ఆర్థరైటిస్, వీటి కీళ్ళ నొప్పులను రాకుండా కూడా చూసుకోవచ్చు. ఇంతటి ఉపయోగాలు ఉన్న తేనెటీగల పెంపకము, అదేవిధంగా మరీ ముఖ్యంగా మనకు పంటల్లో పరపరాగ సంపర్కంలో దోహదపడి మనకు అధిక దిగుబడులు పొందడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఈ తేనెటీగల పెంపకం. కాబట్టి అందరూ కూడా ఈ తేనెటీగల పెంపకం మీద ఇచ్చే శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని తేనెటీగల పెంపకాన్ని చేపట్టి తీపి విప్లవాన్ని సాధించాలని కోరుచున్నాను. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మెదక్ జిల్లాలోని డాక్టర్ రామానాయుడు ఏకలవ్య గ్రామీణ వికాస్ సంస్థ పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటైన జీవ నియంత్రణ ప్రయోగశాల రైతులకు విశేష సేవలందిస్తోంది. ఇక్కడి అధికారులు, శాస్త్రవేత్తలు తెలుగు రాష్ట్రాల రైతులకు అవసరమైన జీవన ఎరువులను తయారీ ధరలకు అందిస్తూ వారి ఆదరణ పొందుతున్నారు. నత్రజని స్థిరీకరించేవి, నేలలోని భాస్వరాన్ని కరిగించేవి, నేలకు పోషకాలను అందించేవి, ఇలా దాదాపు 8 రకాల ద్రవరూప జీవన ఎరువులను అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు. మనం ముఖ్యంగా వచ్చేసి బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ ప్రిపేర్ చేస్తాము. అందులో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మనం మీడియా ప్రిపరేషన్ చేసుకుంటాము. మీడియా ప్రిపరేషన్ చేసిన తర్వాత స్టెరిలైజేషన్ ఇక్కడ చేసుకుంటాము. స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మనం అథెంటిక్ సోర్స్ నుంచి తెచ్చుకున్న మదర్ కల్చర్స్ని మేమైతే ఎన్సిఎల్ నుంచి తెచ్చుకున్నాం, నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ పూణే నుంచి, మరియు నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చర్ ఇన్సెక్ట్ రిసోర్స్ నుంచి మదర్ కల్చర్స్ తెచ్చుకున్నాము. తెచ్చుకున్న మదర్ కల్చర్స్ని మనం ఇనాకులేషన్ చేస్తాము. ప్రిపేర్ చేసిన మీడియాలో ఇనాకులేషన్ చేసిన తర్వాత ఇంక్యుబేషన్లో పెడతాము. ఇంక్యుబేషన్లో బ్యాక్టీరియా అయితే 3 days ఉంచి షేకర్ మీద, దాని తర్వాత ఫార్ములేషన్ తీసుకుంటాము. అదే ఫంగల్ అయితే మనం 7 days షేకర్ మీద ఉంచి ఫార్ములేషన్ తీసుకుంటాము. దాని తర్వాత మనం క్వాలిటీ టెస్ట్ కూడా ఇక్కడే చేస్తాము. క్వాలిటీ టెస్ట్ FCO గైడ్లైన్స్ ప్రకారము పాస్ అయిన తర్వాతే మనము బాటిల్ ఫిల్ చేసి లేబులింగ్ చేస్తాము. లేబులింగ్ చేసిన తర్వాత ప్యాకింగ్ చేసి ఫార్మర్స్కి డైరెక్ట్గా మేము అందిస్తాము. సో ఆ రిజల్ట్ చూసి వాళ్ళే వచ్చి మళ్ళీ తీసుకెళ్తూ ఉంటారు. ఆరోగ్యమైన అధిక దిగుబడినిచ్చే పంటకు పునాది సారవంత నేల మాత్రమే. అందువల్ల నేలల ఆరోగ్యం మరియు పునరుత్పత్తి వ్యవస్థ ప్రభావితం చేసేది మట్టిలోని విభిన్నమైన సూక్ష్మజీవుల సముదాయం. సూక్ష్మజీవుల సముదాయమే ఈ జీవనేరులు. ముఖ్యంగా నత్రజని స్థిరీకరించే బ్యాక్టీరియాలు రైజోబియము, అజోస్పెర్లం, అదేవిధంగా అజిటోబ్యాక్టర్, అదేవిధంగా వ్యాము ఇక్కడ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. రైతు సోదరులు 3 పద్ధతులుగా వాడుకోవచ్చు. ఒకటి విత్తన శుద్ధి, అదేవిధంగా నారు ముంచే పద్ధతి, ఇంకోటి భూమిలో వేసుకునే పద్ధతి ద్వారా కూడా ఈ జీవనీరులు వాడుకోవచ్చు. ముఖ్యంగా రైజోబియం చూసుకున్నట్లయితే రైజోబియం మనము పప్పు జాతి పంటలకు వాడుకోవచ్చు. అజోస్పెర్లము జొన్న, మొక్కజొన్న, అదేవిధంగా వరి, కూరగాయలు కూడా వాడుకోవచ్చు. అజిటోబ్యాక్టర్ అనే జీవనీరు కూడా వాణిజ్య పంటలైన మిరప, ఆకుకూరలు, పత్తి, అదేవిధంగా చెరుకు, వాటికి కూడా మనం ఈ అజిటోబ్యాక్టర్ను కూడా వాడుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతు సోదరులు రసాయన ఎరువులను తగ్గించి ఈ జీవనీరులను వాడకం ద్వారా సాగుకయ్యే ఖర్చు కూడా తగ్గించవచ్చు. అదేవిధంగా నేలలో ఉన్న పోషకాల సమతుల్యతను కూడా దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. ఎంత ఖర్చు అవుతుందో అంతే ఖర్చుకి రైతు సోదరులకు అందజేయడం జరుగుతుంది. సో కావున రైతు సోదరులందరూ దయచేసి ఒక 25% రసాయన ఎరువులు తగ్గించి జీవన ఎరువులు వాడుకున్నట్లయితే మన భూమిలోని సారవంతాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఇక్కడి కృషి విజ్ఞాన కేంద్రంలో అన్ని నాణ్యతా ప్రమాణాలతో తయారవుతున్న ద్రవరూప జీవన ఎరువులు మంచి ఫలితాలను అందిస్తున్నాయని, తక్కువ ధరలకే రైతులకు అందుబాటులోకి వస్తున్నందున అవకాశం ఉన్న రైతులు వీటిని వినియోగించుకుని నేల సారాన్ని పెంపొందించుకోవాలని కేవీకే అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.